హాయ్ ఫ్రెండ్స్. చదువు ఆచరించవలసిన పద్ధతులు. చదివే ఆనందం, చదివే ఆభరణం, చదివే సామర్థ్యం అని చెప్పినవారు ఫ్రాన్సిస్ బ్యాకన్. మంచి ఫలితం రావడానికి ఎలా చదవాలో మీకు తెలుసా? చదివే పద్ధతి, సమయ కేటాయింపు, సారాంశాన్ని, ముఖ్యమైన అంశాలను రాసుకోవడం వంటి పద్ధతులను చదవడంలో అవలంబిస్తే తక్కువ సమయంలో చదువు కేటాయించినప్పటికి కూడా మంచి ఫలితాలని సాధించవచ్చు. ఇక మార్టిన్ రోడ్స్ ఏమన్నారంటే, సార్థకమైన చదువు అంటే చదివే దాన్ని ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకోవడం, సరైన పద్ధతులను సదా అవలంబిస్తూ ఉండడం. చదువులో విజయం సాధించటం కేవలం సామర్థ్యం, కఠోర శ్రమలపైనే కాకుండా సరైన పద్ధతులను కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అటువంటి పద్ధతుల్లో చదవడం, అభ్యాసం చేయాలి. అటువంటి పద్ధతుల వలన తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో ఎక్కువ చదవగడం, గుర్తుపెట్టుకోవడం జరుగుతుందనమాట. చదువు బాగా కొనసాగాలి అని అంటే దాని మీద ఆసక్తి కలిగి ఉండడం ముఖ్యమనమాట. ఆసక్తి చదువుకోవడానికి స్ఫూర్తినిస్తుంది. ఏదైనా ఒక పాఠ్యాంశంలో కొంత చదివితే ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. ఆసక్తి నుండే చదువుకోవడానికి ముఖ్యంగా కావలసిన ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఏకాగ్రత నుంచి పట్టుదల ఉద్భవిస్తుందన్నమాట. ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలనే తపన నుంచే ఆసక్తి జనిస్తుంది. ఇది మనిషిని కార్యాచరణకు ఉసిగొల్పుతుందనమాట. దాన్నే ప్రేరణ అంటారనమాట. ఈ ప్రేరణ అనేది కార్యాచరణ దిశగా పట్టు విడవకుండా పనిచేసేలానే చేస్తుంది. సో, ఇటువంటి స్ఫూర్తి లేకపోవడమే వైఫల్యానికి ముఖ్య కారణం అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పుడు సరైన మానసిక వైఖరి కలిగి ఉండటం, చదువుకోవడానికి కావాల్సిన మౌలిక అంశాలు, చదువులోని ఏదైనా పనిలో గాని, ఎదురయ్యే జయాపజయాల్లో గాని, మానసిక సామర్థ్యానికన్నా, మానసిక వైఖరిపై ఆధారపడి ఉంటాయన్నమాట. ఇక దీనికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఎప్పుడూ తప్పక గెలుస్తామనే ధీమాతో, దృఢమైన అవగాహనతో, దృక్పథం కలిగి ఉండాలి. మొక్కవోని ధైర్యం, కృతనిశ్చయం, దృఢ సంకల్పం గల వ్యక్తిత్వం ఉన్నప్పుడు, అలాంటి పెంపొందించుకున్నప్పుడు మనం విజయానికి చాలా ఈజీగా చేరుతామన్నమాట. ఇక మనము చదువు ప్రారంభించే ముందు మనసు ప్రశాంతత ఉండాలి. మనస్సు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే, అంత మంచి గ్రహణ శక్తి, అంటే ఎంత ఎక్కువ ప్రశాంతంగా ఉంటే అంత మంచి గ్రహణ శక్తి మనకి ఉంటుందన్నమాట. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ గ్రహించగలుగుతాం. మానసిక ప్రశాంతతకు ఒడిగా నడవడం, జాగింగ్ చేయడం, పిల్లలతో, పెంపుడు జంతువులతో ఆడడం, ఆరుబయట తిరగడం, యోగా, ధ్యానం, ప్రార్థన, మిత్రులతో ముచ్చటించడం, సంగీతం వినడం, వీటిలో ఏదో ఒక దానిని ఎంచుకొని సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది వస్తది. దానివల్ల గ్రహణ శక్తి అనేది పెరుగుతుంటదనమాట. ఇక చదువు ప్రారంభించే ముందు మీరు ఏదైనా అంశాన్నిపై సమాచారం గురించి చూస్తున్నారా? ప్రశ్నలకు సమాధానాల గురించే, లెక్కలు పరిష్కరించడానికా అన్నది నిశ్చయించుకొని, దాని గురించి క్లుప్తంగా ముందు మనం రాసుకోవాలనమాట. సో, మీరు చూసే పుస్తకంలో దానికి తగిన అధ్యాయం, అంశం గుర్తుంచుకోండి. మీకు కావాల్సిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని, మామూలుగా కానీ, లోతుగా కానీ అవసరాన్ని బట్టి చదువుతుండాలి. ఇక చదివేటప్పుడు లోలోపల అనుకుంటూ చదవడం. చదవడం పూర్తయ్యాక కళ్ళు మూసుకొని ఏం చదివామన్నది ఒకసారి మననం చేసుకోవడం. మధ్య మధ్యలో వచ్చే సాంకేతిక పదాల అర్థం తెలుసుకోకుండా వదిలేయకూడదనమాట. ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతున్నప్పుడు డిక్షనరీ లేదా నిఘంటువును పక్కన పెట్టుకొని అవసరమైనప్పుడల్లా చూస్తే పదజాల జ్ఞానం కూడా పెరుగుతుందనమాట. ఇక చదివే పుస్తకం కొంచెం కష్టమైన అంశానికి సంబంధించినదైతే 1, 2 సార్లు చదివి ముఖ్యమైన సారాంశాన్ని ఒక పుస్తకంలో వ్రాసుకోవాలి. అలాగే అవసరమైన చోట గుర్తుపెట్టుకొని అండర్‌లైన్ చేసుకోవాలన్నమాట. ఇక వేగంగా చదవడం, నేర్చుకోవడం అయితే అది ఊరక మొక్కుబడిగా కాకూడదనమాట. అంటే ఎక్కువ పుస్తకాలు నేను చదివేశాను అనేసి ఊరికే మొక్కుబడిగా చేయకూడదు. అన్నీ అర్థం అవుతున్నది, లేనిది చూసుకొని చదివితే సారాంశం అనమాట బాగా గుర్తు ఉంటుంది. దీనికి ఏకాగ్రత అనేది అవసరం. అప్పుడే చదివింది బాగా గుర్తుంటుంది. ఇలా చేస్తున్నప్పుడు బయట ధ్వనులు, గొడవలపై మనకు ఏమాత్రం ధ్యాస మరలదు. వేగంగా చదవడం అనేది ఒక కళ.
దీన్ని సరైన శిక్షణతో అలవాటు చేసుకోవచ్చు. చదువుతున్నప్పుడు వేళ్ళను అక్షరాల వెంబడి కదపడం, తలను ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిప్పుతూ ఉండటం, చదివే పదాలను నోటితో మెల్లంగా, అస్పష్టంగా అంటూ ఉండటం చేయకూడదు. చదివేటప్పుడు ఒకేసారి 2, 3 పదాలపై దృష్టి ఉండేలా సాధన చేస్తే, మీ పూర్తి దృష్టిని మరిన్ని ఎక్కువ పదాలపై ఒకేసారి కేంద్రీకరించగలుగుతాయన్నమాట. సో, ఈరోజు కాన్సెప్ట్ అనేది చదవడం, ఆచరించవలసిన పద్ధతుల్లో కొంత భాగం తెలుసుకుందాం. మిగిలినది రేపు తెలుసుకుందాం.